అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు రెండో భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. బాగా వీక్‌గా ఉంది అండ్ చాలా స్ట్రెస్‌లో ఉంది సార్. చూడొచ్చు కానీ డిస్టర్బ్ చేయకండని అంటాడు ఆ డాక్టర్. ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ గారు అని మహేంద్ర గారు అడిగితే, తను స్పృహలోకి వస్తే కానీ అది చెప్పలేను సార్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతే, తండ్రిని కోపంగా చూసి ఐసీయూలోకి వెళ్తాడు నీల్. స్పృహ లేకుండా ఉన్న నయన పక్కన చైర్ లాక్కొని కూర్చున్న నీల్‌కి గుండె గట్టిగా కొట్టుకుంటుంటే, ఆమె నుదుటి మీద చేత్తో నిమురుతూ, వేకప్ బేబీ డాల్. లాస్ట్ 5 అవర్స్‌గా నువ్విలా పడుకునే ఉన్నావే, బోర్ కొట్టట్లేదా నీకు అని మృదు గంభీరంగా అంటాడు నీల్. చలనం లేకుండా కట్టుకట్టి ఉన్న ఆమె చేతిని చూస్తాడు. నీలో ఇంత ధైర్యం ఉందని నేను అస్సలు ఊహించలేదు నైనా. బట్ యు ఆర్ ఏ లూజర్. బ్రతకడం చేతకాని వాళ్ళు ఎంచుకునే పిరికి మార్గం సూసైడ్. ఐ డోంట్ లైక్ యూ అని మాటలు ఆమె మెదడుకు చేరుకున్న మనసుకు చేరుతూ ఉంటే, లేవలేని నిస్సహాయత స్థితిలో ఉంది నయన. కూతుర్ని చూడాలని డోర్ దగ్గర నుంచే కన్నీటితో చూస్తూ ఉన్న సుమిత్ర గారిని చూసిన నీల్‌కి తన తల్లి గుర్తొస్తే, నీల్ అక్కడి నుంచి నయన చేతిని వదిలి వేగంగా బయటకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కారిడార్‌లోకి. నీల్ అలా వెళ్ళగానే అతన్నే చూస్తూ కూతురి కోసం వెళ్ళి, నా చిట్టి తల్లి లెగవే, నేను గుర్తు రాలేదా నీకు, ఏడుస్తోంది సుచిత్ర, బాయ్ అని ఆసిఫ్ అంటే చెయ్యి ముందుకు చాపుతాడు నీల్. లైటర్ సిగరెట్ చేతిలో పెడతాడు ఆసిఫ్. డీప్గా పీల్చి పఫ్ వదులుతూ మామ్ అని అడుగుతాడు నీల్. తెలీదు బాయ్, సార్ చెప్పకని అన్నారు. ఆవిడ దృష్టిలో మీరు బిజినెస్ పని మీద ముంబై వెళ్ళినట్లు, సార్ బయటకు వచ్చినట్లు అని అంటాడు ఆసిఫ్. తెలియకూడదని సిగరెట్ తాగుతున్న అతని నడుము దగ్గర షర్ట్ పట్టుకొని లాగుతుంది. 17 ఏళ్ల సహస్ర సిగరెట్ని పడేసి వెనక్కి తిరిగి, ఏం కావాలి క్యూటీ అని అడుగుతాడు నీల్. చేతిలోని గోల్డ్ చైన్ చూపించి, ఇది ఉన్నయుడు యదా, ఇది మీదే కదా అని అడుగుతుంది సహస్ర. అప్పుడు నాది, ఇప్పుడు మీ అక్కది. నీ దగ్గరే ఉంచుకొని మీ అక్కకి స్పృహ వచ్చాకివ్వు, ఇది లేకపోతే ఏడ్చి చస్తుందని వెటకారంగా అంటాడు నీల్. నిజంగా అక్కకు స్పృహ వస్తుందా అని సహస్ర అడిగితే, నిజంగా వస్తుందని ఆమె తల నిమిరితే సహస్ర అని గట్టిగా అరుస్తాడు శైలేంద్ర. సహస్ర భయంతో బక్కచిక్కిపోతే సహస్ర చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తూ, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు నచ్చినట్టు నువ్వుండు, కాదని అడ్డమైన రూల్స్ పెడితే నాకు చెప్పు అని అంటూ శైలేంద్ర వైపే కోపంగా చూస్తూ అంటాడు నీల్. ఎన్న పొగరు అని పళ్ళు నూరి అతనితో, ఎన్న పేస్రిరిగాల్, నీకేం మాటలు అని సహస్ర చెయ్యి పట్టుకొని ఐసీయూ వైపుకే తీసుకుని వెళ్ళిపోతాడు శైలేంద్ర. కారులోనే సీట్ వెనక్కి వాలి కూర్చున్న నీల్ కళ్ళు మూసి, బేబీ డాల్ అని ముద్దుగా అనుకుంటాడు. సరిగ్గా నిద్రపోయి నెలలవుతున్న నీల్కు నిద్ర ఆవహిస్తే టైం ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. బాయ్ అని గ్లాస్ నాక్ చేస్తాడు ఆసిఫ్. గ్లాస్ డౌన్ చేసి ఏంటని అడుగుతాడు నీల్. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారని అంటాడు ఆసిఫ్. కార్ దిగిన నీల్ షర్ట్ కిందకి లాక్కొని మొబైల్ బ్యాక్ పాకెట్లో ఉంచుకొని లోపలికి నడుస్తాడు. శారదమ్మ, సుచిత్ర ఒక చోట ఉంటే, శైలేంద్ర, సహస్ర ఒక చోట కూర్చొని ఉంటే, మహేంద్ర గారు ఐసీయూ నుండి లోపలికే చూస్తూ కనిపిస్తారు. నీల్ని చూసి సుచిత్ర దీనంగా చూస్తుంది. నీల్ ఆమెను చూడలేక డాడ్ అని అంటే, అమ్మాయికి ఇంకా స్పృహ రాలేదు నీల్, మేమంతా వెళ్ళి ట్రై చేశాం, ఒక్కసారి నువ్వు మాట్లాడు నాన్న, తప్పకుండా నైనకు స్పృహ వస్తుందని మహేంద్ర గారు అంటారు. సుచిత్ర ఏడుస్తూ మాటలు రాక చేతులు జోడిస్తుంది నీల్ వైపు. శైలేంద్ర నిప్పులు కురిపిస్తూ చూస్తాడు కానీ కూతురి కోసం లోపలే భయపడుతున్నాడు. తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళిన నీల్ మూసిన ఆమె రెప్పలను చూసి నయన అని ముందుకు వంగి పిలుస్తాడు. ఆ పిలుపు ఆమె గుండెని చేరితే కళ్ళ వెంబడి నుండి కారిన ఆమె కన్నీరు ఆమె కణతల్లోకే వెళ్తుంది. సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్, ఐ మిస్ ఇట్ అని ఆమె కన్నీటిని చూపుడు వేలితో తీసుకొని బొటన వేలితో నిమురుతూ చూపిస్తాడు నీల్. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే, నీకోసం మీ అమ్మ, మీ అప్ప బాధపడుతున్నారు వేకప్ అని నీలంటే నీకు బాధగా లేదా అని ఆమె మనసు మూగగా ప్రశ్నిస్తోంది. ఇలాంటి చెత్త డెసిషన్ తీసుకోవడం కోసమేనా నువ్వు డాక్టర్ అయ్యింది? నువ్వు చనిపోతే నీ అప్ప తప్పు చేసి నా కూతురు పోయిందని కొన్ని రోజులు ఏడ్చి వదిలేస్తాడు. మరి మీ అమ్మ, మీ చెల్లి ఇంత స్టూపిడ్‌గా ఎలా ఆలోచించావని గట్టిగా అంటాడు నీల్. ఆమె చేతిని పట్టుకున్న నీల్‌కు భయంతో నయన చెయ్యి కూడా నీల్ చేతిని గట్టిగా పట్టుకుంటే అలాగే చూస్తూ ఉండిపోతాడు నీల్. గుండె మెలిపెట్టినట్లుగా అనిపిస్తే నీల్ కళ్ళల్లో తడిని తుడుచుకొని డాక్టర్ అని గట్టిగా పిలుస్తాడు నీల్. పరుగున డాక్టర్స్ వచ్చి చెక్ చేసి ఇంజెక్షన్ వేసి, నథింగ్ టు వరీ సార్, షీ విల్ బీ ఆల్ రైట్ అని చెప్పి వెళ్ళిపోతారు. నీల్ చేతిని వెనక్కి తీసుకోవాలని చూస్తే నయన గట్టిగా పట్టుకొని ఉంటుంది. బలవంతంగా చేతిని వెనక్కి తీసుకొని, గుడ్ బై బేబీ డాల్ అని చెప్పి డోర్ తీసుకొని, డాడ్ తనకి ఏ ప్రమాదం లేదు, వెళ్దామా, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందని అంటాడు నీల్ తండ్రి వైపు చూడకుండా.
అమ్మాయి కళ్ళు తెరిచాక చెప్పి వెళ్దాం నాన్న. ఒక్కసారి తనతో మాట్లాడాలిరా. మళ్ళీ తనతో మాట్లాడే ఛాన్స్ రాదు నీల్ అని దీనంగా అంటాడు మహేంద్ర. యువర్ విష్ అని రిసెప్షన్ దగ్గరకు వెళ్ళిన నీల్ బ్యాక్ ప్యాంట్ పాకెట్ నుంచి వాలెట్ తీసి కార్డు ముందుకు జరుపుతాడు. సార్, పేషెంట్ పేరు నయన అయ్యంగార్ అని నీల్ అంటే, ఎన్ మగల్కు నీదా బిల్ కట్టడం ఎనకు అది పిడిక విలై అని శైలేంద్ర అంటాడు కోపంగా. నా వల్లే నీ కూతురు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉందని నువ్వే అన్నావు కదా. అందుకే ఇది నాకేమీ డబ్బులు ఎక్కువై దానాలు చేయట్లేదని అంతే గట్టిగా చెప్పి శైలేంద్ర నోరు ముయిస్తాడు నీల్. ఒక్క రాత్రికి వీఐపీ లెవెల్లో ట్రీట్మెంట్ చేసినందుకు లక్షల్లో డబ్బు కార్డు నుండి కట్ చేసుకుంటే కార్డు తిరిగి తీసుకుని డాడ్ నేను వెళ్తున్నానని సీరియస్గా చెప్పి ముందుకు అడిగేస్తే అమ్మాయి నిన్ను అడిగితే ఏమని చెప్పాలో కూడా నువ్వే చెప్పేసి వెళ్ళురా అని కోపంగా అంటాడు మహేంద్ర గారు. ఆల్రెడీ తనకు చెప్పాను డాడ్, ఇంకేం లేదు చెప్పడానికి ఆసిఫ్ అని అంటే, జీ బాయ్ అని వెనకాలే వెళ్తాడు ఆసిఫ్. బాయ్ డాడ్ దగ్గరే ఉండు, ఆయన క్షేమంగా ఇంటికి తీసుకుని వచ్చే బాధ్యత నీదే అని అంటాడు నీల్. జీ బాయ్ మీరు మళ్ళీ చెప్పాలా? లేకిన్ నయన్ బెహన్ కళ్ళు తెరిచే వరకు ఉండేసి వెళ్ళండి బాయ్ అని దీనంగా బ్రతిమాలినట్లుగా అంటాడు ఆసిఫ్. ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్ళలేను ఆసిఫ్. డిశ్చార్జ్ అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు తనకి నేను వచ్చినట్లు తెలియకూడదని సీరియస్గా చెప్పి కార్ బ్యాక్ సీట్లో కూర్చుంటాడు నీల్. డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి ముందుకి దూకిస్తాడు. పై పెదవి మీద తన చెయ్యి పెట్టుకొని ఉన్న నీల్కు నయన తన చేతిని పట్టుకోవడమే గుర్తొస్తుంటే చేతిని చూసుకొని సీట్కు అలాగే ఆనుకొని కళ్ళు మూసుకుంటాడు నీల్. తలంతా భారంగా అనిపిస్తూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూశాను. ఒక క్షణం నేను గజనీలా అనిపించాను నాకే. కళ్ళు తెరవగానే అమ్మ ఉంది, పక్కనే పార్టీ కూడా ఉంది. నా చిట్టి తల్లి, ఈ అమ్మ గుర్తుకు రాలేదే నీకు అని నా మొహమంతా ముద్దులు పెడుతోంది మా అమ్మ. అప్ప ఇంగే అని అడిగాను. బయట ఉన్నారు, వస్తారు, పైతం కాని వచ్చిందానైనా ఇలాంటి పని చేశావని ఏడుస్తూనే అరుస్తోంది అమ్మ. ఇప్పొద్దు ఇల్లే సుమిత్ర అని పార్టీ అంది. అంతలో తలుపు తెరుచుకున్న చప్పుడికి తలెత్తి చూశాను. తక్కువ సమయంలోనే నాకొక బంధంలా దగ్గరైన మహేంద్ర అంకుల్, నీల్ ఫాదర్. ఎందుకో తెలియదు కానీ ఆయన ఐసీయూలోకి రాగానే అమ్మ పార్టీ బయటకు వెళ్ళిపోయారు. నా తల మీద చెయ్యేసి ఆప్యాయంగా నిమురుతూ, ఇప్పుడు ఎలా ఉంది తల్లి నీకు అని ప్రేమగా అడిగారు. నల్లా ఇరుక్కు అంకుల్ అని నీల్ అని పూడుకుపోతున్న నా గొంతుతో అడిగాను. ఆయన రాలేదని తల అడ్డంగా ఊపారు. ఇల్లే అబద్ధం, తనొచ్చాడు, వాడి టచ్ ఎన్ మనసు ఫీల్ అవుతోంది అని మనసులోనే అనుకొని, ఎందుకు ఎన్కు అబద్ధాలు చెప్తున్నారు అంకుల్, ఐ కెన్ ఫీల్ హిమ్ అని నేను అంటూ ఎన్ కై నొప్పికి కూడా లెక్క చేయకుండా అరిచాను. కార్ నేరుగా ఒక పెద్ద వైట్ కలర్ మ్యాన్షన్ ముందు ఆగితే లోపలికి వెళ్తాడు నీల్. నేరుగా తల్లి ఉండే బెడ్రూమ్కి వెళ్తాడు నీల్. పడుకొని ఉన్న ఆమెను చూసి మామ్ అని పిలుస్తాడు. మెల్లిగా పైకి లేచి, నీల్ ఎక్కడికి వెళ్ళిపోయావు కన్నా, నువ్వు లేకపోతే నాకు మనసులో ఉండదు అని స్టిక్ పట్టుకొని మెల్లిగా అడుగులు వేస్తూ అంటుంది మధుమతి, నీల్ తల్లి. ఇల్లే తనొచ్చాడు అంకుల్, ఐ కెన్ ఫీల్ ఇట్. ఎందుకు అబద్ధం చెప్తున్నారు అంకుల్ అని ఎన్ కై నొప్పికి కూడా లెక్క చేయకుండా అరిచాను గట్టిగా. ఎక్కువగా అరవకూడదు తల్లి, బ్లీడింగ్ అవుతుందని అంకుల్ పైకి లేచి నా దగ్గర కంగారుగా వచ్చాడు. నిజం సొల్లు అంకుల్, తనొచ్చి ఏమీ పట్టనట్టు వెళ్ళిపోయాడు కదా అని ఏడుస్తూ అడిగాను. నా తలని ఆయన గుండెలకు హత్తుకొని, ఏడవకు తల్లి, నాకు కష్టంగా ఉంది నేను ఇలా చూస్తూ ఉంటే. నా కంటికి ఎప్పుడు నవ్వుతూ కనిపించే నయనే కావాలమ్మా అని అన్నారు. ఆయనకు తెలియదు కదా నా సంతోషం కూడా వాడు వెనుకే తీసుకుని వెళ్ళిపోయాడని. మౌనంగా నేనలా ఉండిపోతే నయన అని అంటూ కరుగ్గా వినిపించింది అప్ప గొంతు. మహేంద్ర అంకుల్ కళ్ళు తుడుచుకొని, నేను ముంబై వెళ్ళిపోతున్నాను తల్లి, నేను బహుశా శాశ్వతంగానేమో అని అన్నారు. నా గుండె వణికింది ఆ మాటకు. ఎందుకో ఆ క్షణం అందరూ ఉన్నా కూడా ఎవరూ లేని దానిలాగా అనిపించాను నాకే నేను. ఇంకేమీ మాట్లాడాలనిపించక సైలెంట్గా ఉండిపోయాము. బాయ్ తల్లి, జాగ్రత్తగా ఉండు, ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేయరా తల్లి, నీకోసం ఎక్కడున్నా వచ్చేస్తానని ప్రేమగా నా నుదుటి మీద ముద్దు పెట్టి నేను చూస్తున్నట్లుగానే వెళ్ళిపోయారు. పీడా పోయిందని అప్ప అన్నారు. అప్ప అని నీరసంగా అయినా గట్టిగానే అన్నాను. వాయి మూడునైనా నీ వల్ల మన అగ్రహారంలో తలెత్తుకోలేకపోతున్నాను. ఎన్ పావి కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ఇందుకేనా ఎన్ కష్టపడి నేను డాక్టర్ని చేసిందని అప్ప అరుస్తూనే ఉన్నారు. నా మనసు మాత్రం నిజంగా నీళ్ళు రాలేదా, నేనే భ్రమపడ్డానా అనే సందిగ్ధంలో పడ్డాను. ఆ లోపు అమ్మ నా కోసం పాలు తీసుకొని వచ్చింది. అక్క అంటూ సహస్ర నన్ను హత్తుకుంది. నేను కూడా హత్తుకుని సహస్రను అడగాలని ఎదురు చూశాను. అమ్మ పాలు తాగించి టాబ్లెట్స్ వేయించి పడుకో తల్లి అని అంది. నిద్ర రావట్లేదమ్మా అని అన్నాను. అప్ప బయటికి వెళ్ళి అగ్రహారం నుండి ఫోన్ చేసిన పెద్దలకి టెన్షన్గా సమాధానం చెప్తున్నాడు. ఎవరో వెధవ ఏడిపిస్తే నేను సూసైడ్ అటెంప్ట్ చేశానంట. ఇదే అప్ప వాళ్ళకి చెప్తున్నది. నాకు చాలా చిరాకు వేసింది. అమ్మ పాటి
కాఫీ తాగడానికి వెళ్ళారు. సహస్ర నాతో పాటే ఉంది. నీల్ వచ్చాడా అని అడిగే సమయానికి నర్స్ వచ్చి అదృష్టం బాగుంది పొన్ను. సమయానికి అతను బ్లడ్ ఇవ్వకపోతే ఇప్పుడు నువ్విలా ఉండేదానివే కాదని అంది. యార్ సిస్టర్ ఈయనకు బ్లడ్ ఇచ్చిందని అడిగాను. నైట్ ఇక్కడే ఉన్నాడు. తర్వాత చూస్తే లేడని నర్స్ అంటే ఎలా ఉన్నాడు చూడ్డానికి అని అడిగాను. అని ఒక నిమిషం ఆలోచించాక ఆవిడ పక్కనే ఫ్రూట్స్ కట్ చేయడానికి అమ్మ తెచ్చిన నైఫ్ చూపించి ఇంత మాదిరి ఉన్నాడు అని నవ్వింది. ఖచ్చితంగా వాడే కావాలని నన్ను టార్చర్ చేస్తున్నాడని తలపట్టుకున్నాను. ఇంతలో గొంతు తడుముకున్న నాకు బోసిగా అనిపిస్తే బెడ్ మీద వెతుక్కుంటే అక్క అని సహస్ర పిలుపుకి తన వైపే చూశాను. చేతి పిడికిలి నా ముందు విప్పింది. నీ దగ్గరికి ఎలా వచ్చిందని నేను అడిగాను. నైట్ ఐసీయూలో నేను జాయిన్ చేసినప్పుడు తీసిచ్చారక్క. అప్ప చూస్తే పడేస్తారని నా దగ్గరే దాచాను. సహస్ర నీల్ వచ్చాడా అని కోటి ఆశలతో అడిగాను. అని తల ఆడించింది సహస్ర. నాకు తెలుసు వాడికి నేనంటే ఎంత ఇష్టమో. నా కోసం వచ్చాడు. ఈ ఫీలింగ్ ముందు ప్రాణం పోయినా పర్వాలేదనిపించింది నాకు. ఎందుకు వెళ్ళిపోయాడో కూడా నాకు తెలుసు. ఇప్పుడు అంతా సమసిపోయింది. నాకు వాడికి ఏమీ లేదు. నేనుండగలనా? ఈ అబ్బాయిలు ఎందుకు మన అమ్మాయిల జీవితాల్లోకొస్తారు? రావద్దని నెట్టేసినా కూడా వస్తారు. వాడు లేకుండా ఉండలేకే కదా నేను సూసైడ్ అటెంప్ట్ చేసింది. నాకు కూడా 'గజినీ' సినిమాలో లాగా గతం ఫేడ్ ఔట్ అయిపోతే బావుండని అనిపిస్తోంది. నేను చూసిన 10 సినిమాల్లో అది ఒకటి మరి. అంటే అప్ప చాలా స్ట్రిక్ట్ కదా! సో నో టీవీ, నో మొబైల్. ఈవినింగ్ అయ్యింది. అప్ప క్యాబ్ బుక్ చేశారు. నన్ను డిశ్చార్జ్ చేసి స్ట్రెస్ తగ్గడం కోసం ఒక స్ట్రెస్ బాల్, బోలెడు టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఒంట్లో రోగానికి టాబ్లెట్స్ పనిచేస్తాయి కానీ మనసులోని బాధకి ఏ మందులు పనిచేయవు కదా! క్యాబ్ ఎక్కాను. విండోకి తల ఆనించి బయటికి చూస్తున్నాను. సిగ్నల్స్ దాటిన వెంటనే ఒక డివైడర్ కనిపించింది. ఆ ప్లేస్‌లోనే సరిగ్గా ఒక సంవత్సరం క్రితం నా జీవితం మలుపు తీసుకుంది. క్యాబ్ ఇంటి ముందు ఆగగానే తెలిసిన వాళ్ళు ఎలా ఉంది పొన్నుకు అని మా ఇల్లు చుట్టేశారు. అమ్మ నన్ను గుమ్మం దగ్గరే ఆపి ఎర్రనీళ్ళతో దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్ళింది. నన్ను హాల్లోనే ఉండమని చెప్పి నా గదికి వెళ్ళింది. నా గది నా రక్తంతో తడిచిపోయింది కదా! ఇప్పుడు నా ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా అసురందే కదా! అమ్మతో పాటు పార్టీ కూడా వెళ్లి క్లీన్ చేసి ఇల్లంతా ఆవు పంచకం చల్లి ధూపం వేసింది. దేవుని గది నుండి కుంకుమ తెచ్చి నా నుదుటన పెట్టి ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అమ్మ నాతో పాటే నా రూమ్‌కి వచ్చింది. బెడ్ మీద నేను కూర్చుంటే విండోస్‌ని తెరిచి అమ్మ నాతో మాట్లాడకుండా నా బుక్ సర్దుతోంది. అమ్మా అని పిలిచాను. నేను చేస్తున్న పని మధ్యలోనే ఆపేసి పోయి విడు నైనా అని అంది అమ్మ. అప్ప ఇంకెప్పటికీ నీ ప్రేమను అర్థం చేసుకోలేరు. అతని మీద నాకు నమ్మకం ఉంది. నిన్ను బాగా చూసుకుంటాడు. అతని అప్ప ఎందు మాదిరి నీకోసం తల్లడిల్లిపోయారో తెలుసా? నువ్వు లేకపోతే నాకు మనసుగా ఉండదని స్టిక్ పట్టుకుని మెల్లిగా అడుగులు వేస్తూ అంటుంది మధుమతి. నీల్ తల్లి ఒక యాక్సిడెంట్ కారణంగా ఆమె స్పైనల్ ఇంజ్యూర్ అయితే వీల్ చైర్కే పరిమితమైన ఆమె ఇప్పుడు కొంచెం కొంచెంగా క్యూర్ అవుతూ స్టిక్ సాయంతో నడుస్తోంది. తల్లికి ఎదురెళ్ళి చేతిని పట్టుకుని నైట్ డిన్నర్ చేశావా అని అడుగుతాడు నీల్. టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. మీ నాన్న పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పి రాత్రనగా వెళ్ళారు. ఇప్పటి వరకు ఇంటికి రానే లేదని అంటుంది మధుమతి. వచ్చేస్తారిలా రా మామ్ అని బెడ్ మీద కూర్చోపెట్టి కింద ఫ్లోర్ మీద కూర్చున్నాడు నీల్. తల్లి ఒడిలో తలపెట్టుకుంటాడు నీల్. జుట్టు నిమురుతూ ఏవైంది నాన్న అని అడిగితే ఏం లేదు మామ్, మనసేం బాగోలేదని అంటాడు. ఆ మనసును వదిలేసిన చోటే వెళ్ళి వెతకాలి నాన్న అని అంటుంది మధుమతి. నువ్వు కూడా స్టార్ట్ చేసావా మామ్? నో నీల్, నాకేం కావాలన్నా క్షణాల్లో నా ముందు ఉంచుతావు. ఇప్పుడు కూడా నాకు నైనా కావాలి నీవ్ అని స్థిరంగా అంటుంది మధుమతి. అసహనంగా నిట్టూర్చి మీ ఇద్దరికీ దాని పిచ్చి పట్టిందా? దాని చెప్పమే చేస్తున్నారు. మా మధ్య ఇంకేం లేదని చెప్పాను కదా మామ్, ఇంకెందుకు పదే పదే తన ప్రస్తావనని విసుగ్గా అంటాడు నీల్. నేను నీ ముందు ఇలా ఉన్నానంటే తనే కారణం నీల్, అది మర్చిపోకు. తను మనకి చేసింది మర్చిపోయి అంటున్నావు. అసలు తనతో నీ ప్రాబ్లం ఏంటి నీల్? ప్రేమించింది నువ్వే. అప్పుడు తన కోసమే నీ ప్రొఫెషన్ను కూడా వదిలేయాలనుకున్నావు. ఇప్పుడు అదే నువ్వు తననే వద్దని మధ్యలోనే వదిలేసి గన్లను పట్టుకొని తిరుగుతున్నావు. మామ్, నాకంతా తెలుసు నీల్. ఎందుకిలా నిన్ను బాధ పెట్టుకుంటూ తనని కూడా బాధ పెడుతున్నావురా అని బాధగా అడుగుతుంది మధుమతి. అన్నింటికీ ఒక ముగింపు ఉంటుంది మామ్. ఇది కూడా అంతే. తను లైఫ్‌లో నేను లేకపోతేనే హ్యాపీగా ఉంటుంది మామ్. ఈ బాధ కొన్ని రోజులే. నాతో తను ఉండలేదు. తన అప్ప చెప్పిందే కరెక్ట్. తనకొక కెరీర్ ఉంది. ఇంకా నైనా పేరు మన ఇంట్లో వినిపించకూడదని అంటాడు నీల్. అదంతా నాకు తెలీదు. నువ్వే తనని నాకు దగ్గర చేశావు. ఇప్పుడు దూరం చేస్తే నేను ఊరుకోను. నాకు నైనా కావాలని స్థిరంగా చెప్పి స్టిక్‌ని పట్టుకొని హాల్లోకి వెళ్ళిపోతుంది మధుమతి. ఎటూ తేల్చుకోలేని అయోమయ స్థితిలో పడిపోయిన నీల్ తన రూమ్‌కి వెళ్ళి
చిరాగ్గా ఉన్న దేహానికి షవర్ కింద నిలబడి షవర్ని ఆన్ చేస్తాడు. ఏం చేశావే? ఇంట్లో అందరూ కూడా నీ పేరే జపిస్తున్నారు అని జుట్టులోకి చేతులను జొలిపి కళ్ళు మూసుకొని గుండెని రంపంతో కోస్తున్నావు కదే అని కోపంగా అనుకుంటాడు. అమ్మా, అమ్మనేనైనా వెళ్ళిపో, అతనితో ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో, హాయిగా ఉండని అమ్మ అంది. ఈ నిర్ణయం నేను ఎప్పుడో తీసుకున్నాను. అప్పుడు వాడు వద్దని అనలేదు. ఇప్పుడు తప్పుకొని వెళ్ళిపోయాడు. ఇల్లే అమ్మ, అప్పకు నేను జీవితాంతం మోసే బాధని శిక్షగా ఇవ్వలేను. అప్ప కోరుకున్నట్లుగానే నేనుంటాను. ఇంక దీని గురించి ప్రస్తావించకు. అప్ప వింటే కోపం తెచ్చుకుంటారని అన్నాను. మా అమ్మ బాధగా నా తల నిమిరి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. నేను హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చి వారం రోజులు. చేతుకున్న కట్టు తీసేసి బ్యాండేజ్ వేశారు. క్యాటరింగ్ బిజినెస్లో అప్ప బిజీ అయిపోయారు. హాస్పిటల్కు వెళ్ళక చాలా రోజులే అవుతుంది. వెళ్ళాలని ఉంది. ఇక్కడే ఉంటే వాడి ఆలోచనలే నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి. ఊపిరి కూడా తీసుకొనివ్వవు. నవరాత్రులకు ఒత్తులు చేస్తున్న పార్టీ దగ్గరకు నడిచి, పార్టీ, నేను హాస్పిటల్కు వెళ్ళనా అని అడిగాను. నీ అప్పనడుగు నాయనా అని పార్టీ అంది. నేను అడగలేను, నువ్వే అడిగి ఒప్పించు అని అన్నాను. సరే అని నా వంక చూసి మొహం తిప్పుకుంది. ఇంట్లో నా ప్రేమ వ్యవహారం తెలిసినప్పటి నుంచి పార్టీ నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు. బహుశా కోపమేమో అనుకొని టెర్రస్ మీదకు వెళ్ళాను. ఎప్పుడైనా ఫ్రీ టైంలో పార్టీ తాళం వేస్తే నేను సహస్ర క్లాసికల్ డ్యాన్స్ వేసేవాళ్ళం. చిన్నప్పుడు అమ్మ అప్పనొప్పించి నేర్పించింది. వాడికి చాలా ఇష్టం. నేను డ్యాన్స్ వేసే సమయానికి ఎక్కడున్నా సరే ఇంటి ముందాగి కార్ బ్యానెట్ మీదకి ఎక్కి కూర్చొని చూసేవాడు. నేనేమో క్లాసికల్ డ్యాన్స్ వేసేటప్పుడు పూర్ణ మనసుతో ఆ నటరాజస్వామిని మాత్రమే నింపుకొని వేసేదాన్ని కాబట్టి వాడు చూస్తున్నట్లు కూడా నేను గమనించేదాన్నే కాదు. మరి నీకెలా తెలుసు అని అడుగుతారేమో. వాడి మొబైల్లో నా పిక్స్ ఉన్నాయి కదా, నేను చూశాను చాలాసార్లు. అక్కడే ఉయ్యాల్లో కూర్చొని గడ్డానికి చేతిని పెట్టుకుని ఆలోచిస్తున్నాను. నీల్ ఈ పాటికి తిరిగి ముంబై వెళ్ళిపోయి ఉంటాడు. ఆ ఆలోచన నాకు ఊపిరి ఆడనివ్వట్లేదు. ఏంటో ఒక్కసారి మనసిచ్చాక అవతలి వాళ్ళ మర్చిపోవడం చాలా కష్టం కదా. మొబైల్ కూడా లేదు. అప్ప తీసుకున్నారు. వాడితో ఒక్కసారి మాట్లాడాలని ఉంది. కానీ ఎలా అని ఆలోచిస్తున్న నాకు ఎదురుగా అమ్మవారి గుడిలో గంట మోగింది. దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. కానీ అప్పకు తెలియకూడదు. ఎలా అని అనుకుంటుంటే నాయనా అని అప్ప పిలిచారు. హా, వస్తున్నా అప్ప అని పరుగున కిందకి వెళ్ళాను. రేపటి నుంచి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఈరోజు సాయంత్రమే నీకు పెళ్లి చూపులు అని అంటూ గుండె పగిలే విషయాన్ని చెప్పారు అప్ప. కథ ఇంకా ఉంది. అసలు ఈ అయ్యంగార్ల ఫ్యామిలీలోకి మన డాన్ బాబు నీల్ ఎలా వచ్చాడు? పాపం అమాయకురాలైన మన డాక్టర్ పాపని నీల్ ఎలా తన ప్రేమలో పడేశాడు? మరి అలా తన ప్రేమలో పడేసిన నయనను ఎందుకు తను దూరం పెడుతున్నాడు? మరి ఇప్పుడు తన పెళ్లి చూపులను తెలుసుకున్న నయన ఏం చేస్తుంది? నీల్కు ఈ విషయం చెప్తుందా? అసలు నీల్ ఉన్నాడా లేదా తను అనుకుంటున్నట్టుగానే ముంబై వెళ్ళిపోయాడా? మరి వీళ్ళిద్దరి కథ ఇక్కడితోనే ముగిసిపోతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.